హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? పన్నీర్ బుర్జీ కర్రీ చేశానండి. ఈ పన్నీర్ కోసం నేను 3 లీటర్ల ఆవు పాలు తీసుకున్నాను. 3 లీటర్లకి ఇంత పన్నీర్ వచ్చిందండి. ఒకసారి చూడండి, పూసలా వచ్చింది, బాగుందండి. ముక్కల్లాగా చేయలేదు. దానికోసం ఒక బాండీ పెట్టి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించి బ్రౌన్ కలర్ రావాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తర్వాత పన్నీర్ వేసేసుకొని 1 నిమిషం వేయించి కొంచెం కొద్దిసేపు వేయించాలండి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కదుపుకొని 2 నిమిషాలు వేయించి కొంచెం వాటర్ పోసుకోవాలండి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక మసాలా ముద్ద వేయాలండి. అయితే మసాలాకి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మాత్రమే వేసాను. వీడియో తీయలేదండి. తర్వాత ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడే కొంచెం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి, సరిపోతుందండి. ఫైనల్గా పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అయింది.